సిద్దిపేట జిల్లా మిట్టాపల్లలోని సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గడ్డం ట్రిమ్ చేయాలని సీనియర్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాయికృష్ణ తెలిపాడు. తనకు మొక్కు ఉందని చెప్పినా గడ్డం ట్రిమ్ చేయించారని వాపోయాడు. తనను కాలేజీలోని లైబ్రరీ కూడా రానివ్వడం లేదని సాయికృష్ణ చెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి కళాశాల దగ్గరకు వచ్చి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా సీనియర్లకే సపోర్ట్ చేశారని బాధిత విద్యార్థి ఆరోపించారు. ఇక అనంతరం సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. దీంతో సురభి మెడికల్ కాలేజ్ కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 19th రోజు లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి వచ్చేయని చెప్పారు. అక్కడ నుంచి నేను వాళ్ళ మాటలు చెప్పిన మరి వినకుండా వచ్చేయడం, అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ ఫోర్స్ఫుల్గా నన్ను బయటికి తీసుకెళ్లారు. బయటికి తీసుకెళ్ళినాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది, బియర్డ్ ఎట్లా ఉంటుంది మొత్తం తీసేయాలని చెప్పారు. నాకు మొక్కు ఉంది, నేను చేయలేను, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాం అని చెప్పారు. నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఏం లేరు, అక్కడే ఉండి తీపిచ్చారు. ఇంకా నాతో పాటు 2 రూమ్మేట్స్ ఉన్నారు. మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్యూజివ్గా మాట్లాడారు మా మీద. తర్వాత డిన్నర్ అయిన తర్వాత మా ఆపోజిట్ రూమ్లో వాళ్ళు కూర్చొని పిలిచారు. పిలిచి నన్ను ఫిజికల్గా మీ కాళ్ళు వీ షేప్లో ఉండాలి, బ్యాట్లు లేకుండా టేబుల్ టెన్నిస్ ఆడాలి, బాల్ లాగా సౌండ్ చేయాలి, వాళ్ళు చెప్పింది చేయకపోతే బూతులు మాట్లాడారు. ఇదే విషయం నేను మా మదర్కి కంప్లైంట్ చేశాను. చేస్తే మా మదర్ ఇక్కడున్న అథారిటీస్కి కంప్లైంట్ చేశారు. అయితే యాంటీ ర్యాగింగ్ కమిటీ పిలిచారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ పిలిచినప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు సరిగా రెస్పాండ్ కాలేదు. 17th నవంబర్ రోజు కాలేజ్ స్టార్ట్ అయిందండి. కాలేజ్ ఆ రోజు వైట్ కోట్ సెరమనీ అదే రోజు ఉండింది. అయితే బాబుకి మొక్కు ఉంది. అయితే వైట్ కోట్ సెరమనీ అప్పుడు కటింగ్ చేయిస్తే బాగుండదు, ఫొటోస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండేవి కదా, నేను చేయించలేదు సార్. సండేకి చేద్దామని పోస్ట్పోన్ చేసుకున్నాను. నెక్స్ట్ 19th రోజు బాబు అయితే అంతకుముందు లైబ్రరీకి వెళ్ళారట. బాబు లైబ్రరీకి వెళ్తే నువ్వు లైబ్రరీకి రావద్దు, జూనియర్స్ ఇక్కడ జూనియర్స్కి నాట్ అలౌడ్ అని చెప్పారట. వాడు నాకు చెప్పాడు. చెప్తే నాన్న నువ్వు వాళ్ళ డీన్ కన్నా ఎవరికైనా చెప్పు అంటే డీన్ చెప్తే లేదు నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వీడు వెళ్తున్నాడు లైబ్రరీకి. నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చి నువ్వు లైబ్రరీకి రావద్దంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి వీడి రూమ్కి బాబు రూమ్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నీ బేడ్ ఉంది అట్లే ఉంది అని అంటే లేదు సార్ నాకు మొక్కు ఉంది, కావాలంటే మా మదర్ నంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి అని అంటే మీ మదర్తో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి, మాకేం అవసరం లేదు అంటే వీడు లేదు సార్ మొక్కు ఉందన్న కూడా వినకుండా పిలిపించి కాళ్ళు వీ షేప్లో పెట్టుకొని తల కిందికి వంచుకొని హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని నిలబడమని నిలబెట్టారట. ఇంకా వేరే ఏదేది 20 లీటర్స్ బబుల్ కింద అది ఉంటుంది కదా సార్ బాటిల్, ఆ బాటిల్ నుంచి నీళ్లు తెమ్మన్నారు. శివప్రసాద్ అని ఇక్కడ సీనియర్ అబ్బాయి ఉంటాడు, మా ఫ్యామిలీ రిలేషన్. నాన్న కొంచెం చూసుకోనన్నా మరి తమ్ముడు ఏడుస్తున్నాడు ఏంటి అని చూసుకోని అంటే ఆ అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చి ఎవరు జరిగిందని చెప్పి ఆ పిల్లల పేర్లు కనుక్కున్నాడు. రిక్వెస్ట్ చేసినాక లేదు నాన్న ఇప్పుడు అందులో ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడు, లేదు నాన్న మీ రిలీజియన్కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు, మాది కూడా మేము ఇచ్చుకుంటాం కదా, తప్పు కదా, మీరు సండే దాకా వెయిట్ చేసేది ఉండే, లేదన్నా నేను రేపు వస్తున్నాను ఇంటికి వెళ్తే మాట్లాడతానని తెల్లారి నెక్స్ట్ డే నేను వచ్చాను. 17th నవంబర్ రోజు కాలేజ్ స్టార్ట్ అయిందండి. కాలేజ్ ఆ రోజు వైట్ కోట్ సెరమనీ అదే రోజు ఉండింది. అయితే బాబుకి మొక్కు ఉంది. అయితే ఈ పర్టికులర్ ఒక అబ్బాయి సమీర్ పేరున్న అబ్బాయి ఫస్ట్ ఇయర్ పిల్లవాడు, అతన్ని ఎవరు 4 థర్డ్ ఇయర్ పిల్లలు కొద్ది ఇబ్బందులు గురి చేసి మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మదర్ కంప్లైంట్ చేస్తారు. చేస్తే అప్పుడు ఆ పిల్లవాడిని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని వాళ్ళ మదర్తో మాట్లాడిన తర్వాత ప్లస్ 4 పిల్లల్ని పిలిచి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత కొంత వాళ్ళ సీనియర్స్ పిల్లలది కొంత తప్పు జరిగింది అని నిర్ధారణకు వచ్చి వాళ్ళను పనిష్ చేయడం జరిగింది, వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది కాలేజ్ నుంచి హాస్పిటల్. సిద్దిపేట జిల్లా మిట్టాపల్లిలోని సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గడ్డం ట్రిమ్ చేయాలని సీనియర్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాయికృష్ణ తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన మెడికోలు ఓ జూనియర్ విద్యార్థి
సాయి సమీర్ కృష్ణ అనే పదే పదే ర్యాగింగ్ చేస్తున్న సంఘటన సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో ఈ సురభి మెడికల్ కాలేజీలో కలకలం రేపింది. ఓ జూనియర్ విద్యార్థి తనకు మొక్కు ఉందని చెప్పినా కూడా వినకుండా సీనియర్ విద్యార్థులు తన గడ్డంను ట్రిమ్ చేయడం జరిగిందని చెప్పి విద్యార్థి అవాపోయారు. సాయి సమీర్ తెలపడం జరిగింది. తనను లైబ్రరీ కూడా రానివ్వడం లేదని విద్యార్థి తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జూనియర్ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ సురభి మెడికల్ కాలేజీకి వచ్చి తన కొడుకు జరిగిన అన్యాయంపై ర్యాగింగ్ చేశారని చెప్పి కళాశాలలో ఫిర్యాదు చేసినా అని కళాశాల యాజమాన్యం సీనియర్ విద్యార్థులకి సపోర్ట్ చేసినట్టు ఆయన మాట్లాడారని ఆమె ఆరోపించడం జరిగింది. ర్యాగింగ్ చేసే సీనియర్ విద్యార్థులలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి విద్యార్థి ఉన్నట్లు ఆమె తెలపడం జరిగింది. ప్రాంతీయ విభేదాలు కాకుండా తీసుకురావడం జరుగుతుందని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తడం జరుగుతుంది. ఈ ర్యాగింగ్ విషయంలో సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థి తల్లి ఫిర్యాదు చేయడంతో ఆ పోలీసులు సురభి మెడికల్ కాలేజ్ కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు సమాచారం అందుతుంది. ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఉందని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఉద్యోగాలు కాకుండా ఇప్పుడు చదువు దశలోనే ఇలాంటి ర్యాగింగ్ పాల్పడి వీళ్ళు విద్యార్థుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, మతాలకు అతీతంగా ఆ విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిందే కానీ మతాలను అడ్డు పెట్టుకుని కూడా ఈ ర్యాగింగ్ కు పాల్పడుతున్న సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఈ సురభి కళాశాలలో గతంలో కూడా ర్యాగింగ్ జరిగినాయని సమాచారం అందింది. అప్పుడు కూడా సరైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లనే విద్యార్థులు రెచ్చిపోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.